నీ రీల్స్ నేను రోజు చూస్తుంటా, చాలా బాగున్నాయి. థ్యాంక్ అండ్ యూ. ఇండియాలో అంటే ఇండియా అనగానే అందరికీ ట్రెడిషనల్, మన కట్టుబొట్టు అనేది కదా ఆ అవును. టైప్ లో అనిపించాయి అనమాట. మ్మ్. నేను ఎక్కువగా పిలిచే వాళ్ళు కూడా అలానే ఉంటారు ఎక్కువ. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దాం మరి. యా యా షూర్. సో రైట్, ఫస్ట్ అంటే మీ జర్నీ స్టార్ట్ చేద్దాం. మీది ఎక్కడ ప్రాపర్ ఉంది? మాది ప్రాపర్ భువనగిరి, భువనగిరి, యాదగిరిగుట్ట పక్కన, తెలంగాణ. తెలంగాణ. మన తెలంగాణ. ఓకే. సో అంటే ఇక్కడ నుండి అక్కడికి జర్నీ ఎలా? అంటే బోర్న్ ఇన్ హైదరాబాద్, భువనగిరి అండ్ హైదరాబాద్ లో అట్లా కొన్ని ఇయర్స్ ఇక్కడ కొన్ని ఇయర్స్ అక్కడ అట్లా పెరిగినాను. తర్వాత కాలేజ్ కూడా మొత్తం అంతా భువనగిరే. తర్వాత జాబ్ కోసం అని హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వడము, అక్కడ కొన్ని రోజులు హాస్టల్లో ఉండి నేను ఇనీషియల్ గా టీసీఎస్ లో జాబ్ చేసినాను. తర్వాత ఇన్ఫోటెక్, ఇప్పుడు ప్రెసెంట్ గా దాని సైంట్ అనమాట దాని పేరు. సో ఇట్లా జాబ్ చేస్తున్న టైంలోనే టీసీఎస్ లో మా హస్బెండ్ పరిచయం అయిండు. సో అలా అలా మా హస్బెండ్ పరిచయం అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నేను యూరప్ కి వెళ్ళడం, దాని తర్వాత ఇప్పుడు యుఎస్ లో మా హస్బెండ్ తో పాటు వెళ్ళడం. సాఫ్ట్వేర్ కాదండి, మేనేజ్మెంట్. సో ఓకే. యా, మరి హైదరాబాద్ చాలా హాస్టల్ చూసాను అన్నారు కదా? హాస్టల్ 2 హాస్టల్స్ లోనే ఉన్నాను. తర్వాత మమ్మీ వాళ్ళతో మాట్లాడడం మానేసి మీరు వస్తారా లేదా, ఎంత దూరం లేదా అక్కడి నుంచి ఇక్కడికి, నాకు మీతో పాటు ఉండాలని ఉంది అంటే ఇంకా వచ్చేసారు. కూతురు ప్రేమను కాదనుకుంటా. అంటే మీ స్టడీస్ అన్ని అక్కడే స్టడీస్ మొత్తం అక్కడ. హైయర్ స్టడీస్ మీద నేను బీకామ్ రీసెంట్ గానే నేను ఎంబీఏ ఫినిష్ చేశాను కోవిడ్ లో. అంటే కోవిడ్ లో ఏం చేయాలి అనిపించింది, జాబ్స్ ట్రై చేద్దామా అంటే వీసా రీజన్స్ వల్ల కొంచెం చేయలేకపోయినా, సరే కనీసం ఏదైనా చదువుకుందామని ఎంబీఏ ఐటీ ఫినిష్ చేశాను. సో జాబ్ ఎలా ఉంది ప్రెజెంట్? ఇప్పుడు స్టార్ట్ చేయాలండి, బాబు చిన్నోడు కదా, ఇంకా నాకు అక్కడ హెల్ప్ కూడా లేదు. సో కొంచెం ఇంకొక 1 year లో అట్లా మళ్ళీ బ్యాక్ టు కెరీర్. యుఎస్, కాలిఫోర్నియా. సో ఎలా ఉంది అక్కడ? కాలిఫోర్నియా ఎలా ఉంది అంటే ఒక కైండ్ ఆఫ్ హైదరాబాద్ అనే చెప్పాలి. మేము ఏం మిస్ అవ్వట్లే అక్కడ. అంటే జనరల్ గా చాలా మంది అంటారు కదా ఇక్కడికి అక్కడికి. ఏం లేదు, క్లైమేట్ అంతా ఆల్మోస్ట్ ఇండియన్ వెదర్ ఉంటది. కొంచెం వింటర్ కొంచెం ఎక్స్ట్రీమ్ ఉంటదేమో కంపేర్ టు హైదరాబాద్. కొంచెం ఢిల్లీ వెదర్ అని చెప్పొచ్చు, వింటర్ లో అలా ఉంటది అంతే. అండ్ అక్కడ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అయిపోయినారు. ఫ్యామిలీని అఫ్ కోర్స్ మిస్ అవుతాం, ఫ్యామిలీని ఎవరు రిప్లేస్ చేయలేరు. బట్ అక్కడ ఫ్రెండ్స్ ఎలా అయిపోయారంటే, మనకు ఇండియాలో ఒక 15-20 years బ్యాక్ హైదరాబాద్ లో ఆర్ ఇండియాలో అలా ఉండేవాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు యూనో చుట్టాల్లాగా ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఆ ఎన్వైరన్మెంట్ మాకు అక్కడ ఉంది. మాకు తెలుగు కమ్యూనిటీస్ ఉన్నాయి, ఇండియన్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఎక్కడ కూడా మిస్ అవ్వట్లేదు, ఫ్యామిలీని తప్ప ఏమీ మిస్ అవ్వట్లేదు ఇండియా అని చెప్పొచ్చు. రైట్. మీరు స్టార్టింగ్ లో చూసుకుంటే ఇన్స్టా కాకముందు టిక్ టాక్ చేసేవారు కదా, సో బాగానే ఫాలోవర్స్ కూడా అప్పుడే ఉండేవాళ్ళు. టిక్ టాక్ స్టార్ట్ చేసిన 2 months లోనే 10K ఫాలోవర్స్ వచ్చారు. నాకే సర్ప్రైజ్ అనిపించింది, ఏంటిది ముందు స్టార్ట్ చేయాల్సిందేమో అని. అది కూడా మా హస్బెండ్ ఊరికే కోవిడ్ లో ఏం చేయాలో అర్థం కాకుండా ఊరికే కుకింగ్ చేస్తున్నానని, ఏదైనా స్టార్ట్ చేయొచ్చు కదా, ఇట్లా టిక్ టాక్ అనే ప్లాట్ఫామ్ ఉంది, నువ్వు ట్రై చేయొచ్చు కదా, ఓన్లీ చూడడం కాదు చేయొచ్చు కదా అంటే, మన వల్ల అవుతుందా, నాకు అంత సీన్ ఉందా అనుకున్నా. బట్ 1-2 చేసిన తర్వాత నాకు కూడా కొంచెం అనిపించింది, అరే ఇదేదో బాగుంది కదా, నాలో ఇంత స్కిల్ ఉందా అంటే నేను కూడా ఎన్హాక్ చేయగలనా ఉన్న డైలాగ్ కి. డాన్స్ అయితే వచ్చు, కానీ కెమెరా ముందు నేను కూడా బాగానే ఉంటానా అనిపించింది. సో కంటిన్యూ చేసిన. కాకపోతే మళ్ళీ ఇండియా రావాల్సి వచ్చింది. అంటే ప్రతి ఒక్కరికి అదొక డౌట్ ఉంటది కదా. ఇప్పుడు భయం లేదు, ఇప్పుడు ఆల్మోస్ట్ 2019-20 నుంచి కదా, సో 4 years నుంచి ఆ జర్నీ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇప్పుడంత షై గానీ భయం గానీ లేదు. కానీ స్టార్టింగ్ లో ఎవరైనా పక్కన ఉంటే రీల్ చేద్దామంటే వద్దులే వాళ్ళు వెళ్ళిపోయాక చేద్దాం, ఇప్పుడు ఏమనుకుంటారో. ఈవెన్ మా హస్బెండ్ కూడా పంపించేదాన్ని, నువ్వు వేరే రూమ్ లోకి వెళ్ళు, నేను రీల్స్ చేసుకున్నాక రా అని. అంటే అదొక కైండ్ ఆఫ్ సిగ్గానే చెప్పాలి, ఎలా 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 చేస్తాను అని. తర్వాత ఇప్పుడు ఐఎమ్ కంఫర్టబుల్. అంటే జనరల్ గా ఈ రీల్స్ టిక్ టాక్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉండేది ఏంటంటే లోపల యాక్టింగ్ అనే ఒక చిన్న స్పైస్ ఉంటది అనమాట. సో మీలో అలా ఏముందా యాక్టర్ అవ్వాలని? కదా యాక్టర్ అని కాదు కానీ నాకు యాంకర్ అవ్వాలని చాలా లేదు. రేడియో సిటీలో రవి అని ఫ్రెండ్ ఉండేవాడు. సో మా ఫ్రెండ్ నేను రేడియో
జాకీకి ఇంటర్వ్యూ. రవి, రాజేష్ అంటే అందరూ మీ కార్లతో ఏమో మరి అనుకుంటా. సో మా ఫ్రెండ్ ఊరికే ట్రై చేస్తా అంటే నేను కూడా వెళ్ళిన. బట్ నేను అంత స్పాంటేనియస్ గా మాట్లాడే రకం కాదు, అంటే నాకు అంత హ్యూమర్ ఉండదని నా ఫీలింగ్. సో చూస్తే అక్కడ తను అన్నారనమాట, నువ్వు ఆర్జే కన్నా కూడా VJ గా ట్రై చేస్తే మేబీ బెటర్ ఉంటదేమో, కొంచెం స్క్రిప్ట్ ఉంటుంది అండ్ నువ్వు కూడా ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంటుంది, బాగుంటదేమో అన్నారు. సో తర్వాత ట్రై చేద్దాం అనుకున్నా గానీ ఓకేలే మిస్ అయిపోయాం, ఒక పెద్ద యాంకర్ ని మిస్ అయిపోయాం. అవ్వాలని ఉండే, ఇప్పటికీ ఉంది, బట్ ఇప్పుడు యాంకర్ కాదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇప్పుడున్న పర్సన్ కి ఇంకొంచెం బెటర్ అవ్వాలి, ఇంకా బెటర్ గా చేయాలి అంతే. బట్ మూవీస్ లో చేయాలి, ఇట్లా షార్ట్ ఫిలిమ్స్ చేయాలి అట్లా ఏం లేదు. నా ఓన్ ఛానల్లో నేను చేసుకుంటూ కంటిన్యూ చేయాలి అంతే. సో మీ ప్రొడక్షన్ హౌస్ మీరే అట్లా ఏం కాదు, నేను టైం ఇవ్వలేను ఇప్పుడున్న ఫ్యామిలీ కమిట్మెంట్స్ కి, నేను వెళ్ళి సెపరేట్ గా దానికోసం టైం ఇవ్వలేను. సో ఇదైతే నా ఓన్ టైం ఫ్రేమ్ లో నేను చేసుకోవచ్చు. జనరల్ గా ఇప్పుడు వచ్చే మూవీస్ లో చూసుకుంటే సిస్టర్ క్యారెక్టర్ అవ్వచ్చు, ఇలాంటి క్యారెక్టర్లు ఎక్కువగా మీలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటారు. అండ్ ఇన్స్టాగ్రామ్ ఎంత ఫేమ్ అయిందో మీకు తెలుసు, మరి అలాంటి ఆఫర్స్ వస్తే వద్దంటారా? బట్ నేను అక్కడ ఉంటాను కదండి, మళ్ళీ దానికోసం వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేబీ చెప్పలేం, మేబీ అలాంటి క్యారెక్టర్స్ అయితే డెఫినెట్ గా వస్తాము. ఈవెన్ విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళకి సిస్టర్ గా చేయమన్నా చేస్తాము. సిస్టర్ గా చేస్తారా? ఆఫ్ కోర్స్, ఆయన పక్కన చేయడమే ఒక పెద్ద యునో ఇట్స్ బిగ్ థింగ్. అది సిస్టర్ గానా లేకపోతే ఫ్రెండ్ గానా అది వేరు, కానీ ఐ లైక్ అసలు ఫోటో కావాలనే ఉంటది మాకు, అట్లీస్ట్ ఒకసారి డైరెక్ట్ గా చూడాలన్న ఇదే చాలు ఉంటది. బట్ ఏమో పెళ్లి చూపుల్ మూవీలో నచ్చిండు, అట్లా కంటిన్యూ అయిపోయింది. అర్జున్ రెడ్డితో ఇంకా నచ్చిండు. అంటే విజయ్ దేవరకొండ ఒక్కరే కాదు, నాకు రామ్ చరణ్ ఇష్టము, విజయ్ దేవరకొండ ఇష్టము, ప్రభాస్ అయితే నా 10th క్లాస్ నుంచి పిచ్చి, వర్షం నుంచి పిచ్చి ఇప్పటికీ ఉంది. బట్ లేటెస్ట్ క్రష్ ఎవరు అంటే జై హనుమాన్ చూసిన తర్వాత మన బాగా అనిపించింది మూవీలో. మూవీలో తను చాలా బాగా చేశాడు అనిపించింది. ఇప్పుడు అక్కడ తెలుగు మూవీలు చూస్తారా? జనరల్ ఇక్కడలాగే మేము ప్రీమియర్ షోస్ కి వెళ్తామండి. ఇక్కడ ఎంత క్రేజ్ ఉందో అక్కడ అంతే ఉంటది, కాకపోతే ఇక్కడ లాగా అరిచి గోల చేయడానికి ఛాన్స్ ఉండదు అంతే. వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. సో అంటే జనరల్ గా విదేశాల్లో చూసుకుంటే మన సినిమాలు ఆడుతున్నాయి బానే ఉంటాయని తెలుసు, ఈ క్రేజ్ ఉంటుందా లేదా అంటే అదే అంటున్నా కదా, థియేటర్ బయట మనం ఇక్కడ చేసే హంగామా కానీ రిలీజ్ రోజు ఉన్న హడావిడి అది కొంచెం తక్కువ ఉంటది. బట్ ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చిన రోజు ఆఫ్ కోర్స్ వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు, బాగుంటది. మీరు అక్కడ సెలబ్రిటీ వచ్చిన రోజు ఈజీ యాక్సెస్ ఉంటదా? అక్కడ కూడా క్రౌడ్ అది వాళ్ళు అది ముందే మనకి అనౌన్స్మెంట్స్ ఏమన్నా తెలిస్తే మనం అప్రోచ్ అయ్యి అలా వెళ్ళొచ్చు. బట్ నాకైతే ఇప్పటివరకు అసలు ఐడియా లేదు, అది ట్రై చేయాలన్న ఇది కూడా నాకు తెలియదు. రీసెంట్ గానే స్టార్ట్ చేసిన కదా జర్నీ. బట్ ఎవరైనా వస్తారని తెలిస్తే మాత్రం వెళ్ళాలనే ఉంటది కదా. మేము బెల్జియం లో షోస్ చేసేవాళ్ళం, అంటే మా హస్బెండ్ ఉన్ను అక్కడ ఇంకొక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట, వాళ్ళు ఈవెంట్స్ చేసేవాళ్ళు బెల్జియం లో ఉన్నప్పుడు. సో అక్కడ మేము గీతా మాధురి, తర్వాత సింహ, తర్వాత తను ఎవరు ఇంకొక అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు, ఇంకొక 2-3 సింగర్స్, వాళ్ళను వీళ్ళు హోస్టింగ్ కి తీసుకొచ్చేవాళ్ళు. సో అలా సింగర్స్ మట్టుకు తెలుసు, బట్ మూవీ యాక్టర్స్ ఇంతవరకు కలవలేదు. సో ఇన్స్టా జర్నీ చూసుకుంటే, అంటే ఇంతకు ముందు టిక్ టాక్ అంటే కొంతమందికి బ్యాడ్ ఇంప్రెషన్ కూడా ఉండేది, బట్ ఇన్స్టా వరకు వచ్చేసరికి అలా లేదు. ఎందుకంటే ఇన్స్టాలో గుడ్ కంటెంట్ వస్తుంది, ఆ ఇన్స్టా రిస్ట్రిక్షన్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త చేస్తున్నారు. మీ వరకు ఎలా ఉంది ఇన్స్టా? అంటే స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి ఏముంటుంది? స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు ఎట్లా ఎడిట్ చేయాలో కూడా తెలియదు. జస్ట్ రా వీడియో ఎట్లా తీసుకున్నామో అట్లా పోస్ట్ చేసేదాన్ని. యూస్ చేస్తుంటే కొంచెం అర్థమైంది, ఓకే కమెంట్స్ కి ఫిల్టర్ పెట్టుకోవచ్చు, ఇలా ఎడిటింగ్ చేయొచ్చు, అండ్ లొకేషన్ చూసి కొంచెం హ్యాష్ ట్యాగ్స్ పెడితే ఎక్కువ ట్రెండ్ అవుతుంది, అలా తెలిసి కొంచెం ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఇన్స్టా ఇస్ లైక్ ఏమంటారు, ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది. ఇంత ముందుకు సెకండ్ ఆప్షన్ ఉండేది, టిక్ టాక్ తర్వాతే ఉండేది, బట్ ఇప్పుడు ఇన్స్టా చాలా ఫ్రెండ్లీ అయిపోయింది. పొద్దున్న లేవగానే ఫస్ట్ వాట్సాప్ కన్నా ముందు అదే చూసుకుంటాను నేను. సో ఇప్పుడు మీరు చేసిన అన్ని రీల్స్ లో ద బెస్ట్ రీల్ అంటే ఏం చెప్తారు? నాకు పర్సనల్ గా నచ్చింది అయితే
ఒకటి దమ్ 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 అనే ఒక సాంగ్ ఉంటుంది, నా ప్రొఫైల్లో పిన్ చేసి ఉంటుంది అది. అది నాకు చాలా ఇష్టం. అంటే అందరూ దాని మీద ఏదో స్లో మోషన్ పెట్టి లేదా పాట పాడుతూ చేస్తూ ఉంటే నాకు ఎందుకో డాన్స్ చేయాలనిపించింది దాని ముందు, ఆ సాంగ్ పైన. అది చేసినప్పుడు అది వైరల్ అయింది. దానికన్నా వేరే ఒక 2-3 వీడియోస్ కూడా వైరల్ అయినాయి, కానీ అది అయినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంది ఈవెన్ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా అసలు అంత బాగా అంత గ్రేస్ఫుల్ గా ఎట్లా చేసినావు అది అని అన్నారు. ఈవెన్ మా హస్బెండ్ కూడా చాలా బాగా వచ్చింది అది, అదేంటో తెలీదు, ఇట్ వర్క్డ్ అవుట్ అన్నట్టు వచ్చింది. సో ఆ వీడియో నాకు చాలా ఇష్టం.